హాయ్ గైస్, వెల్కమ్ అందరికి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? కానీ ప్రిపరేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏం టాపిక్స్ చదవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మన సార్. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మనకి ఫస్ట్ వచ్చే క్వశ్చన్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని. బుక్స్ చాలా ఉంటాయి, టాపిక్స్ చాలా ఉంటాయి, ఆన్లైన్ లో మెటీరియల్స్ కూడా చాలా దొరుకుతాయి. కానీ ప్రాపర్ ప్లాన్ లేకపోతే ఏం చదవాలో తెలియక కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. అందుకే ఫస్ట్ మన ప్రిపరేషన్ కి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ పేజ్ లో నేను యాప్టిట్యూడ్ కి సంబంధించిన ప్రిపరేషన్ కి ఇంపార్టెంట్ టాపిక్స్ ని సింపుల్ గా ఒక ప్లేస్ లో నోట్ చేసుకున్నాను. ఫస్ట్ పర్సంటేజెస్ తో స్టార్ట్ చేద్దాం. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాంటి టాపిక్స్ లో అన్ని కవర్ చేస్తూ రేషియోస్ అండ్ ప్రొపోర్షన్స్, మిక్చర్స్ అండ్ అలిగేషన్స్, పార్ట్నర్షిప్స్, ఏజెస్ అండ్ యావరేజెస్ లాంటి టాపిక్స్ ని స్టెప్ బై స్టెప్స్ నేర్చుకుంటూ టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో యూస్ఫుల్ అయ్యే టాపిక్స్ ని కూడా కవర్ చేద్దాం. కానీ ఒక టాపిక్ పేరు తెలుసుకోవడం మాత్రమే ప్రిపరేషన్ కాదు. ప్రతి టాపిక్ ని ఒక ప్రాపర్ మెథడ్ లో ప్రిపేర్ అవుతాం. ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అనేది క్లియర్ గా అర్థం చేసుకుంటూ, తర్వాత ఆ టాపిక్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫార్ములాస్ నేర్చుకుంటూ, ఫార్ములాని జస్ట్ మెమరైజ్ చేయకుండా అది క్వశ్చన్ లో ఎలా అప్లై చేయాలో ఎగ్జాంపుల్స్ తో అండర్స్టాండ్ చేసుకోవాలి. తర్వాత బేసిక్ క్వశ్చన్స్ నుంచి డిఫరెంట్ మోడల్స్ వరకు ప్రాక్టీస్ చేస్తూ ఒక టాపిక్ మీద కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేసుకుందాం. క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు మిస్టేక్స్ వస్తే డిసప్పాయింట్ అవ్వకండి. ఆ మిస్టేక్సే మనకి ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలో చెప్తాయి. రాంగ్ ఆన్సర్ వచ్చిన క్వశ్చన్ ని వదిలేయకుండా మిస్టేక్ ఎక్కడ జరిగిందో అండర్స్టాండ్ చేసి మళ్ళీ సాల్వ్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో నాలెడ్జ్ తో పాటు స్పీడ్ అండ్ యాక్యురసీ చాలా ఇంపార్టెంట్. అవి ఒక్క రోజులో రావు, డైలీ ప్రాక్టీస్ తో ఇంప్రూవ్ అవుతాయి. ఒక రోజు చాలా అవర్స్ చదివి నెక్స్ట్ ఫ్యూ డేస్ చదవకుండా ఉండటం కన్నా డైలీ కొంచెం టైం అయినా ప్రాక్టీస్ చేస్తూ ప్రిపేర్ అవ్వడం బెస్ట్. ప్రతి ఒక్క రోజు ఒక టాపిక్, కొన్ని ఫార్ములాస్, కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కొంచెం రివిజన్ చేస్తూ ఇలా చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుంటూ ముందుకు వెళ్తే ప్రిపరేషన్ మేనేజబుల్ గా ఉంటుంది. ఈ జర్నీలో నేను నేర్చుకున్న కాన్సెప్ట్స్ ని, ఫార్ములాస్ ని, సింపుల్ మెథడ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్, స్టడీ ప్లాన్స్, ప్రిపరేషన్ ప్లాన్స్ మరియు యూస్ఫుల్ టిప్స్ ని ఈ పేజ్ లో నేను అథమెటిక్ నుంచి 13 టాపిక్స్ రాశాను. పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇన్స్టాల్మెంట్స్, రేషియోస్ అండ్ ప్రొపోర్షన్స్, మిక్చర్స్ అండ్ అలిగేషన్స్, పార్ట్నర్షిప్స్, ఏజెస్, యావరేజెస్, టైం ఫ్యామిలీ నుండి ట్రైన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, రేసెస్, టైమ్ అండ్ వర్క్ నుంచి పైప్స్ అండ్ సిస్టమ్స్, చైన్ రూల్. 13 టాపిక్స్ ని 3 పార్ట్స్ లో డివైడ్ చేయడం జరిగింది. పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్ ఇవన్నీ కూడా పార్ట్ 1 గా, రేషియోస్ అండ్ ప్రొపోర్షన్స్, మిక్సెస్ అండ్ అలిగేషన్స్ అవి పార్ట్ 2 గా, నెక్స్ట్ టైం ఫ్యామిలీ అనేది థర్డ్ పార్ట్ గా డివైడ్ చేయడం జరిగింది. పార్ట్ 1 లో పర్సంటేజెస్ నేర్చుకుంటే మిగతా 4 టాపిక్స్ ఈజీగా వస్తాయి. పర్సంటేజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఆ టాపిక్ నేర్చుకోవడం వల్ల మిగతా 4 టాపిక్స్ ని ఈజీగా మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ రేషియోస్ అండ్ ప్రొపోర్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ రేషియోస్ అండ్ ప్రొపోర్షన్స్ నేర్చుకోవడం వల్ల మిక్చర్స్ అండ్ అలిగేషన్స్, పార్ట్నర్షిప్స్, ఏజెస్ అనేవి వస్తాయి. యావరేజెస్ మళ్ళీ అనదర్ టాపిక్ అండి. టైం ఫ్యామిలీ నుంచి ట్రైన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, రేసెస్ అవి ఉంటాయి. అది టైమ్స్ అండ్ డిస్టెన్స్ కి సంబంధించిన ఆ టాపిక్. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే సేవ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మనసారం ఛానల్, కలిసి నేర్చుకుందాం, కలిసి ప్రాక్టీస్ చేద్దాం, కలిసి మీ గోల్స్ ని అచీవ్ చేద్దాం. స్టే ట్యూన్డ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.